మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గత 10 రోజులుగా జరుపుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అనేటువంటి డిఎస్పీ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం. మునుగోడు ఉప ఎన్నికల లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి. నేను ఈ మాట ఇయ్యాల చెప్పలే. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని చెప్పింది. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసోడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం. రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం. ఎందుకు నిష్పక్షపాతమైనటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా కేసు అయితే ఒకటి, నీ కేసు అయితే ఒకటి అని చూడకూరి. 2020 నవంబర్లోనే మీకు అందరు గుర్తుండాలి, బేగంపేటలో ₹1 కోటి పట్టుకొని ఓ కారుని సీజ్ చేసి దాంట్లో రఘునందన్ రావుని, ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని గారిని కూడా ముద్దాయించేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక్క అడుగు ముందుకోలేదు, అట్లే ఉంది ఎఫ్ఐఆర్ చేసి. ఇలా నేను వివేక్ వెంకటస్వామి గారిని, కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేని, గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అన్నయ్య, ఇలా మేము ప్రతిపక్షం కావచ్చు, మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి. లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్. మునుగోడు ట్యాపింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే.